అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎంతో టేస్టీ అయిన మరమరాల దోసలు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్ సుజీ రవ్వ ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కొంచెం వాటర్ పోసుకుని ఒక పావుగంట పాటు నానపెట్టుకోవాలి. ఒక పావుగంట అయిపోయాక ఇంకో గిన్నెలో 3 కప్పుల మరమరాలు తీసుకుని దానిలో వాటర్ పోసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం నానపెట్టుకున్న రవ్వని కూడా వేసుకుని దోస పిండిని మిక్సీ ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుని దాని మీద నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. దోసపిండి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుని మనం చట్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయల్ని వేసుకుని వేయించుకోవాలి. బాండి మీద మూత పెట్టుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళని కూడా వేయించుకోవాలి. వీటిని వేయించుకున్నప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి అలాగే వేరుశెనగ గుళ్ళు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు బాండిలో తాలింపు పెట్టుకుని తాలింపులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని వేయించుకొని కొబ్బరి చట్నీలో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని వేడెక్కిన తర్వాత దోస వేసుకోవాలి. ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకొని ఇటు కూడా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మరమరాల దోశ రెడీ అయిపోయిందండి.